యాపిల్ పండ్ల తోటలను మంచుకొండల మీద నుంచి మైదాన ప్రాంతాల్లోకి తీసుకొచ్చిన హరిమన్ శర్మకు కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. యాపిల్ సాగును దేశవ్యాప్తం చేసిన హరిమన్ శర్మ 1956లో హిమాచల్ ప్రదేశ్లో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆయన వ్యవసాయ పనులు చేస్తూ పెరిగారు. ఎన్నో కష్టాల్లో పెరిగినప్పటికీ వ్యవసాయంలో కొత్త విధానాలను కనిపెట్టాలన్న తపన ఆయనలో ఉండేది. చల్లని కొండ ప్రాంతాల్లో మాత్రమే పెరిగే యాపిల్ చెట్లను తమ ప్రాంతంలో ఎందుకు పెంచకూడదన్న ఆలోచనతో హరిమన్ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. పట్టు వదలకుండా కృషి చేసి HRMN 99 అనే గ్రాఫ్టెడ్ యాపిల్ వంగడాన్ని రూపొందించారు. HRMN 99 యాపిల్ చెట్లను సముద్ర తలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని ప్రదేశాల్లో మరియు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతావరణంలో కూడా సాగు చేయవచ్చని రుజువు చేశారు. HRMN 99 రకానికి చెందిన ఒక్కో మొక్క సంవత్సరానికి 75 కేజీల వరకు యాపిల్ పండ్లను ఇస్తుంది. ఈ రకం యాపిల్ పండ్లను ఇప్పుడు దేశంలోని 29 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు విదేశాల్లో సైతం సాగు చేస్తున్నారు. ఈ అద్భుత పరిశోధనకు గాను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి 2017లో అందుకున్నారు. 2018లో నేషనల్ బెస్ట్ ఫార్మర్ అవార్డు మరియు రాష్ట్రీయ కృషక్ సామ్రాట్ సమ్మాన్ అవార్డు, 2019లో జగ్జీవన్ రామ్ కృషి అభినవ్ అవార్డు, మరెన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను అందుకున్నారు. 2023 నవంబర్లో మలేషియాలో జరిగిన 4వ ఆసియాన్ ఇండియా గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫోరంకు హరిమన్ ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను హరిమన్ శర్మను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.